హాయ్ ఫ్రెండ్స్, నేను రజిత. వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు ఎగ్లెస్ మ్యాంగో కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. అలాగే మ్యాంగో పీసెస్తో పైన రోజ్ ఫ్లవర్ లాగా డెకరేషన్ చేశానండి. అది కూడా ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కప్ నెయ్యిని తీసుకున్నానండి. నెయ్యికి బదులుగా ఫ్లేవర్లెస్ ఏదైనా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. తర్వాత హాఫ్ కప్పు కర్డ్ తీసుకున్నాను. తర్వాత 2/3 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నానండి. షుగర్ పౌడర్ అంటే ఒక కప్పుకి 3/4 కప్పు తక్కువ అనమాట. తర్వాత ఒక మీడియం సైజు మ్యాంగో పల్ప్ తీసుకున్నానండి. అంటే 3/4 కప్పు మ్యాంగో పల్ప్ తీసుకున్నాను. మీరు షుగర్ అనేది మ్యాంగో స్వీట్నెస్ బట్టి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. విస్కర్తో ఇలా బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేలాగా. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండికి బదులుగా మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. కానీ గోధుమ పిండి కొంచెం బ్రెడ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసేసి ఇలా ఒకే డైరెక్షన్లో కలపాలండి. ఇలా కలిపితేనే బ్రెడ్ అనేది మంచిగా ఫ్లఫీగా బాగా వస్తుందన్నమాట. ఇలా కన్సిస్టెన్సీ ఉండాలండి, లిక్విడ్గా. లేదు మీకు కొద్దిగా గట్టిగా అయిందనుకోండి, కొద్దిగా పాలు యాడ్ చేసుకోవచ్చు, కాచి చల్లారి పెట్టుకుని పాలు. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇలా మీరు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. నేనైతే మామూలుగా ఇంట్లో సిల్వర్ బౌల్స్ ఉంటాయి కదా, ఆ సిల్వర్ బౌల్స్తో చేస్తున్నాను. ఇలా బౌల్ తీసుకొని బేస్ మొత్తం కొంచెం ఆయిల్ అప్లై చేసేసి కొంచెం పౌడర్తో మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఇలా డస్ట్ చేసేసి మనం కలుపుకున్న బ్యాటర్ అంతా ఇందులో వేసేసి ఒకసారి ట్యాప్ చేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్రీ హీట్ కోసం నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ పైన. ఇలా అందులో ముందుగానే ఇలా స్టాండ్ వేసేసి ఒక 5 మినిట్స్ బిఫోర్ హై ఫ్లేమ్లో ఇలా మీరు ప్రీ హీట్ చేసి పెట్టుకోండి. చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మెల్లిగా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనం కలుపుకున్న బ్యాటర్ గిన్నె ఉంది కదండి, అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఒక 25 to 30 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. మధ్యలో ఎక్కడ అసలు ఓపెన్ చేయకండి. ఇలా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. తర్వాత ఈలోపు మనము పైన క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. దానికోసం ఒక కప్పు నేను విప్డ్ క్రీమ్ తీసుకున్నాను అండి, చెల్లు విప్డ్ క్రీమ్. దాన్ని ఇలా విస్కర్తో విస్క్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేశాను. షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి విస్క్ చేసుకున్నానండి ఒక 2-3 మినిట్స్ వరకు. చూడండి, ఇలా చేసుకోవాలి. స్టిఫీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు. గిన్నె బోర్లో పెట్టినా కూడా రావద్దనమాట, అలా గట్టిగా ఉండాలి. అప్పుడు వచ్చే వరకు ఇలా మీరు విస్కర్తో విస్క్ చేసుకోండి. నేను ఒక 25 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూడండి, అసలు నైఫ్ ఇలా మధ్యలో పెడితే అసలు అంటలేదు, అంటే రెడీ అయిపోయినట్టు. ఇలా మీకు చల్లబడిన తర్వాత చూపిస్తున్నాను. కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది, చెప్పాను కదండి, గోధుమ పిండితో చేశాం కదా, కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది. మాడిపోలేదు, అలా అని ఇలా డార్క్గా ఉందని అనుకోకండి. ఎంత మెత్తగా స్మూత్గా ఉందండి. ఇలా పైన పొంగిన పార్ట్స్ అన్ని తీసేస్తున్నాను. చూడండి లోపల ఎంత బాగా కుక్ అయిందో. టేస్ట్ బాగుంటుందండి. ఇలా గోధుమ పిండితో ట్రై చేసుకోండి. హెల్తీగా పిల్లలకు కూడా ఇంట్లో మనము కేక్ ఇచ్చినట్టు ఉంటుంది, అండ్ హెల్తీగా కూడా చేసినట్టు ఉంటుంది. ఇలా నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నానండి. ఈక్వల్ క్వాంటిటీలో ఇలా కట్ చేసుకుంటున్నాను. మీరు పక్కన సైడ్స్కి బ్రౌన్ పార్ట్ ఉంది కదండి, అది వద్దనుకుంటే మీరు తీసేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఏం నల్లగా అవ్వలేదండి, మాడలేదు, ఇలాగే ఉంటుంది. మామూలుగా బ్రెడ్ మనము బయట కొన్న బ్రెడ్ ఎలా ఉంటుందో దగ్గర నుంచి చూపిస్తున్నాం, మీకు అర్థమవుతుంది కదా. సో ఇలా మీరు రెడీ చేసుకోండి, చాలా ఈజీగా మెత్తగా ఫ్లఫీగా. చూడండి, అక్కడక్కడ జాలి కూడా బాగా వచ్చింది కదా. ఇలా మ్యాంగో బ్రెడ్ బాగుంటుందండి, ఇలా చేసేసుకోండి. నేనైతే ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి ఈక్వల్గా. చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి పాలు యాడ్ చేశానండి. కొద్దిగా పాలు, ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసి బాగా కలుపుకున్నాను. మీకు దీని బదులుగా షుగర్ ఉంటుంది కదండి, మనం పైన హాట్ వాటర్లో కొద్దిగా షుగర్ వేసుకోవచ్చు. ఇలా పాలు వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి. గోధుమ పిండితో చేశాం కదా, సో బాగుంటుందని, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఇలా పాలల్లో నేను షుగర్ వేసేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని బేస్లో కొద్దిగా విప్డ్ క్రీమ్ అప్లై చేశానండి, స్టిక్కీగా ఉండడం కోసం. అప్లై చేసి ఒక బ్రెడ్ని పెట్టేసి పైన పాలతో ఇలా మొత్తం వేసేసుకుంటున్నానండి. ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్కువ వేసుకోండి, అప్పుడే మన బ్రెడ్ అనేది మెత్తగా బాగుంటుందన్నమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా విప్డ్ క్రీమ్ అప్లై చేసేసుకొని ఇంకో బ్రెడ్ కూడా ఇలా వేసేస్తున్నానండి, పైన పెట్టేస్తున్నాను. ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా, అన్నిటిని ఇలా చేసేసుకోండి. కటింగ్ చేసేటప్పుడు కొంచెం క్రాక్స్ వచ్చినా, కొంచెం విరిగిపోయినా ఏం పర్వాలేదండి, కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మీరు పెట్టేస్తే అయిపోతుంది, ఏం కాదు. తర్వాత మళ్ళీ సేమ్ పాలు అప్లై చేశానండి, ఈవెన్గా అప్లై చేసి మళ్ళీ విప్డ్ క్రీమ్ అప్లై చేసి లాస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది కూడా పెట్టేశానండి. చూడండి, అసలు కలర్ కొంచెం డార్క్గా అనిపిస్తుంది, కానీ మంచిగా కుక్ అయిందండి. గోధుమ పిండి కదా, అందుకని కలర్ అనేది కొంచెం డార్క్గానే ఉంటుంది. తర్వాత నేను ఇలా కింద బౌల్లోకి ఒక గిన్నెని బోర్లో చేసి ఇలా రొటేట్ చేయడానికి ఈజీగా ఉంటుందని పైన ఇలా ప్లేట్ పెట్టి చేసుకుంటున్నానండి. మీ దగ్గర కేక్ చేయడానికి ఏదైనా ఉంటే మాత్రం అలా చేసుకోవచ్చు, లేదా ఏం పర్వాలేదండి, ఏదైనా గిన్నె ఇలా బోర్లు ఇచ్చి చేసుకుంటే ఈజీగా ఉంటుంది. పైన ఈవెన్గా అన్ని వైపులా విప్డ్ క్రీమ్ అనేది ఇలా అప్లై చేసుకోండి. ఇలాగే సూపర్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ సెట్ చేసుకొని పెట్టుకుంటే. నా దగ్గర టూల్స్ ఏం లేవండి, సో ఇలా నేను నైఫ్తోనే, ఇలా డిజైన్గా ఉంటుంది కదా, నైఫ్తోనే ఇలా నేను ఈక్వల్గా చేస్తున్నాను. సో ఇలాగే మీరు డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు, కానీ కొద్దిగా డిఫరెంట్గా పిల్లలకి లుక్ అనేది బాగుండాలి కదా. సో మ్యాంగో కేక్ కదా,
డిఫరెంట్గా ఉండాలని పైన డెకరేషన్ బాగుంటుందని నేను ముందుగానే ఇలా చిన్న చిన్న పీసెస్గా ఒక్క మ్యాంగో అండి చిన్నగా కట్ చేసుకున్నాను లైట్గా. తర్వాత కొద్దిగా నేను ఇలా నాజిల్ ఉంటుంది కదండి, స్టార్ నాజిల్ పెట్టేసి లైట్గా ఇలా ఫ్లవర్స్ లాగా డెకరేట్ చేస్తున్నాను. ఎందుకంటే మధ్యలో మనం రోజ్ ఫ్లవర్ వేస్తున్నాం కదా, లుక్ బాగుంటుంది. ఇలా నాజిల్తో అన్ని వైపులా ఇలా చుట్టూ మీరు ఇలా ఫ్లవర్స్ లాగా వేసేసుకొని మనం కట్ చేసుకున్న సన్న సన్న పీసెస్ ఉన్నాయి కదండి, మ్యాంగో పీసెస్ ఇలా ఈవెన్గా సెట్ చేయండి. ఈవెన్గా అన్ని వైపులా ఇలా చూడండి సెట్ చేస్తున్నాను చూడండి, అలాగ చేసేసుకోండి. ఈజీగా అయిపోతుందండి. ఫాస్ట్గా పెడుతున్నాను ఎందుకంటే లెంతీగా అయిపోతుంది వీడియో. మీకు ఈజీ ఉంటుంది. పైన మనం మ్యాంగో రోస్ అనేది ఎలా చేయాలో అనేది మొత్తం చూపిస్తున్నాను. సెట్ ఇలా ఈక్వల్గా పెట్టుకుంటూ వెళ్ళిపోండి, అదే మీకు మ్యాంగో లాగా అయిపోతుంది అనమాట. రోజ్ పెటల్స్ లాగా అయిపోతుంది. మ్యాంగో కలర్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా, అలా అయిపోతుంది. ఇలా పెటల్స్ లాగా అటువైపులు ఇటువైపులు ఈవెన్గా రౌండ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అక్కడక్కడ పెట్టక్కర్లేదు. చూడండి నేను అన్ని వైపులు ఇలా రౌండ్గా పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. సో పెటల్స్ లాగా రోజ్ పెటల్స్ లాగా అనిపిస్తుంది లాస్ట్కి. చాలా నైస్గా ఉంటుందండి, లుక్ అయితే మంచిగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, అయిపోతుంది కదా. సో ఈ సీజన్లో ఇలా మ్యాంగో కేక్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. వాళ్ళ ఫాదర్స్ డే కూడా. సో ఇలా మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టినా కూడా సూపర్ ఉంటుందండి. ఏ అకేషన్ అయినా ఇంట్లో ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు. హెల్దీగా కూడా. గోధుమ పిండి వేసాము అండ్ ఎగ్ కూడా వేయలేదు మనము. బటర్కి బదులుగా ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. మీరు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఇలా కేక్ని రెడీ చేసుకోవచ్చు. చూడండి అన్ని వైపులా ఇలా సెట్ చేసుకుంటూ పోవాలి. మన ఏవైతే కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయో ఆ మ్యాంగో పీసెస్ని అంతేనండి. మిడిల్లో కూడా కొద్దిగా నేను ఇలా వేసేసాను అంతే. చూసారండి, అంతే ఈజీగా ఇలా మీరు చేసుకోండి. మధ్యలో ఇలా రౌండ్గా క్లోజ్ చేసి పెట్టేస్తున్నానండి. రెడీ అయిపోయింది మన మ్యాంగో రోజెస్ అనేవి. ఇంకా పీసెస్ మిగిలాయండి. కింద కూడా డెకరేషన్ లాగా ఉంటుందని కింద కూడా బేస్లో పెట్టేస్తాను ఇలా. అంతేనండి, రెడీ అయిపోయింది మన మ్యాంగో కేక్ అనేది. ఎంత లుక్ చూడండి, చాలా బాగుంది కదా. మధ్యలో రోజ్ ఫ్లవర్స్ ఎలా వచ్చాయి కదా, రోజ్ పెటల్స్. ఇప్పుడు కొంచెం డెకరేషన్ ఇంకా బాగుండాలని నేను ఇక్కడ టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదండి, రెడ్ కలర్, అవి పెట్టాను అక్కడక్కడ. లేదంటే మీరు చెరీస్ కూడా పెట్టుకోవచ్చు. తర్వాత చాకో స్టిప్స్ ఉన్నాయండి నా దగ్గర, అవి కూడా అక్కడక్కడ పెట్టేశాను. నీట్గా ఉంటుంది, కొంచెం లుక్ బాగుంటుందని. అంతే, ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ బాగుంటుంది ఇలా చేస్తే. అంతేనండి, ఇలా ఇంట్లో మీరు ఒక 1 అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెడితే తర్వాత యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలా రెడీ అయింది, మీకు చూపిస్తున్నాను. అవసరం ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉందండి. మీకు కట్ చేసి చూపిస్తాను. ఎంతో స్మూత్గా బయట కొన్నట్టే ఉంది. మనం ఇంకా గోధుమ పిండితో చేసాం కదా, ఇంకా టేస్టీగా ఉందండి. మామూలుగా మైదా పిండి కంటే కూడా కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం కలర్ ఒకటే డార్క్గా వస్తుంది కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంటుందండి. మీరు గోధుమ పిండితో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు చూపిస్తానండి ఎంత నీట్గా వచ్చింది అనేది. టేస్ట్ కూడా బాగుంది. మీరు ఇలా ట్రై చేయండి. మీకు చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మనం కేక్ చేసుకోవచ్చో. ఇలా హెల్దీగా ఎగ్లెస్ కేక్ని, మ్యాంగో కేక్ని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చుతుంది. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే మీకు ఒక హంబుల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎమ్మీ అండ్ ఈజీ రెసిపీస్ నా ఛానల్లో బోలెడు ఉంటాయి.